కథా స్రవంతి. ఆ పెద్దాయన కథ. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. బజారులో కూరగాయలు కొనుక్కుని ఇంటి వైపు నడుస్తున్నాను. మా ఇల్లు బజారుకు దగ్గరే. అక్కడ టీ దుకాణం ముందు నిలబడ్డ 4-5 వ్యక్తుల్లో ఎవరో ఒక వృద్ధుడు చేయి చాచి ప్రాధేయపడుతున్నట్టుగా ఏదో అడుగుతున్నాడు. టీ కొట్టు ఆసామి కసురుకుంటూ ఆ వృద్ధుడిని పొమ్మంటున్నాడు. టీ కొట్టు పక్కగా నడుస్తూ యథాలాపంగా ఆ వృద్ధుణ్ణి చూశాను. ఆ పెద్దాయన ముఖం ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపించింది. ఎవరు ఎవరు ఎక్కడా? సుమారు 4 ఏళ్ల క్రితం గాజువాకులో కొత్తగా ఉద్యోగంలో చేరి కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యతో డాబా మీద 2 గదుల్లో కొత్తగా కాపురం పెట్టిన రోజులు. ఆ రోజు ఆ పెద్దాయన ఇలాగే ఆఫీస్ కిటికీలోంచి బయటికి చూస్తున్నాను. సాయంత్రం 5 గంటలు. ఆ పెద్దాయన రోడ్డు మీద కనిపించాడు. అటు ఇటు చూస్తూ ముందుకు నడుస్తున్నాడు. కొంత దూరం ముందుకు నడిచి కంగారుగా వెనక్కి మళ్ళాడు. వెనక్కి వెళ్లిన పెద్ద మనిషి ఎందుకో మళ్లీ ముందుకొచ్చాడు. హడావుడిగా ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళాడు. ఓ 5 నిమిషాల్లోనే సందులో నుంచి రోడ్డు మీదకి వచ్చేశాడు. అక్కడ ఫుట్పాత్ మీద దీపస్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు. అలసటగా, ఆలోచనగా. ఎవరైనా ఎక్కడో చూసినట్టే ఉంది అనుకున్నాను పొద్దుట. ఆఫీసుకు వచ్చిన తర్వాత కూడా ఈయన రోడ్డు మీద ఇలాగే తిరుగుతూ కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూశానబ్బా? నాకు మెరుపులా స్ఫురణకొచ్చింది. ఈ పెద్దాయన తను అద్దెకుండే డాబా కింద వాటాలో కటకటాల వసారాలో పచారులు చేస్తూ కనిపిస్తుంటాడు. మంచం మీద పడుకునో సాలోచనగా వాలు కుర్చీలో కూర్చునో ఉంటాడు. ఆ కుటుంబం వివరాలు తనకు తెలియనే తెలియవు. ఆ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఇలా చక్కర్లు కొడుతున్నాడు అనుకోవడమే తరువాయి ఆఫీసు నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటి ఆ పెద్దాయన వద్దకు వెళ్ళాను. మీరేంటిక్కడ? పొద్దుటి నుంచి చూస్తున్నాను. ఇక్కడే అటు ఇటు. నాకు ఆయన వెంటనే జవాబు చెప్పలేదు. ఎగాదిగా వెర్రి చూపులు చూశాడు. మా ఇల్లు ఎక్కడో మర్చిపోయాను, తెలియడం లేదు అన్నాడు. నేను నిశ్చేతనగా కొన్ని క్షణాలు నిలబడిపోయాను. ఇల్లు మర్చిపోవడమా? అదేంటి? స్వగతంలో అనుకున్నట్లు అన్నానే కాని అంతలోనే తేరుకుని, పాపం, పెద్ద వయసు, వృద్ధాప్యం, ఇల్లు మరిచిపోయేటంతగా మతిమరుపు వచ్చేసిందేమో అని సమాధానపడ్డాను. 1 నిమిషం ఇక్కడే నిలబడండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను. రోడ్డు దాటి 2 అంగల్లో మళ్లీ ఆఫీసులోకి వెళ్ళాను. అప్పటికే సిబ్బంది చాలామంది ఇంటి ముఖం పడుతున్నారు. నా క్యారేజీ సంచి తీసుకుని బయటకు వచ్చాను. స్కూటర్ నడిపించుకుంటూ ఆ పెద్దాయన ముందు నిలబెట్టాను. చేయి ఆసరా ఇచ్చి స్కూటర్ వెనక సీటు మీద ఎక్కి కూర్చోమని 2 చేతులతో గట్టిగా పట్టుకోమని జాగ్రత్తలు చెప్పి బండి బయలుదేరదీశాను. మీకు మా అబ్బాయి సీతాపతి తెలుసా? ఆ పెద్దాయన అడిగాడు. నేను జవాబు చెప్పలేదు. మౌనంగా తల ఊపాను. 15 గంటలో స్కూటర్ ఇంటి ముందు ఆగింది. పెద్దాయన్ని చేయి పట్టుకుని దింపాను. కింది వాటా వసారాలో పెద్దాయన కోడలు కాబోలు కలవరపడిపోతున్నట్టుగా కంగారుగా బయటకు వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. పొద్దుటి నుంచి ఒకటే గాభరా పడిపోతున్నానంటే నమ్మండి. మనసులో లేదు. మా వారికి ఫోన్ చేశాను. షిఫ్ట్లో ఉండిపోయారు. బయటకు రావడం కుదరదన్నారు. ఎక్కడో తిరిగి ఇంటికి తిరిగి వచ్చేస్తాడని ఆయనకు తండ్రి మీద నమ్మకం. అంతగా అయితే సాయంత్రం వరకు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామన్నారు. ఆమె ఆందోళనగా ఆయాసపడిపోతూ చెబుతోంది. ఇల్లు ఎక్కడో మర్చిపోయానని మా ఆఫీస్ దగ్గరలో తిరుగుతూ ఉంటే విషయం నేను వివరించబోయాను. ఈయన మతిమరుపు రోగంతో చచ్చిపోతున్నానంటే నమ్మండి. పిల్లల్నే చూసుకోనా, ఈయన్నే కనిపెట్టుకోనా, ఇల్లు చక్కబెట్టుకోనా, సందు దొరికితే చాలన్నట్టు గిలిసి తాళం తీస్తే ఎలాగో అలా తప్పించకపోతున్నాడు ఈయన. ఆవిడ పెద్దాయన రెక్కపట్టుకుని తీసుకెళ్లి వాలు కుర్చీలో కుదేసినట్టు కూర్చోబెట్టింది. లోపల నుంచి గ్లాసుతో నీళ్లు తెచ్చి తాగించింది. ఉంటానండి, మేము డాబా పైవాటాలోనే ఉంటాం, నేను సెలవు తీసుకుంటూ అన్నాను. అయ్యో, నాకు తెలుసండి, మీరు ఈ మధ్యనే వచ్చారు కదా, మీ ఆవిడ సునీత గారితో చాలాసార్లు మాట్లాడాను. ఆవిడ ఇంకా ఏదో చెప్పబోతోంది.
గబగబా మేడమెట్లు ఎక్కి నేను పైకెళ్ళిపోయాను. ఆయన పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి ఇల్లు మరిచిపోవడం గురించి శ్రీమతితో ముచ్చటిస్తే ఆవిడ సానుభూతిగా చూసింది. కృష్ణమూర్తి కోడలు మా ఆవిడకి చెప్పిన వివరాల ప్రకారం ఆయన మతిమరుపు మనిషేనట. భోజనం, స్నానం, పడక, మందు బిళ్లలతో సహా అన్నీ దగ్గరుండి కోడలు కామాక్షే చూసుకుంటుందట. ఆయన ఇది కావాలని ఏదీ అడగరు. తనే ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ సేవలు చేస్తుంది. కృష్ణమూర్తి పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాడు. పింఛను 25,000 దాకా వస్తుంది. ఏది మర్చిపోయినా పోస్టాఫీస్ చెల్లింపు ఫారం మీద సంతకం మాత్రం ఆంగ్లంలో చకచకా చేసేస్తారట. ఒక విధంగా ఆ పింఛనే తమ సంసారానికి ఆధారమని ఆవిడ చెప్పింది. ఆమె భర్త సీతాపతికి పక్క ఊళ్ళోని పంచదార ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం ఉంది. 6 నెలలు ఉద్యోగం, 6 నెలలు సెలవు. 6 నెలలకు సగం జీతమే వస్తుందట. కొన్ని నెలలు ఆ జీతాలు కూడా ఉండవట. అందువల్ల ఈ పెద్దాయన కృష్ణమూర్తిని బలవంతంగా తమ వద్దనే ఉంచుకుని అన్నీ భరిస్తున్నారు. కృష్ణమూర్తికి మరో కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్లకు మంచి ఉద్యోగాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. కానీ ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వాళ్లవే కదా. శ్రీమతి నిట్టూర్చింది. కింద వాటా వాళ్ల కుటుంబం గురించి వివరాలు తెలిసి అయ్యో పాపం అనుకున్నాను. ఎందుకో నాకు గుండె బరువెక్కింది. స్మృతి పథంలో నాన్న రూపం మెదిలింది. ఆయన అచ్చం ఈ కృష్ణమూర్తిలాగే ఉండేవారు. జనపనార మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. పెద్ద కుటుంబం. చిన్నప్పుడు అన్నీ పేదరికపు పరిస్థితులే ఉండేవి. 55 ఏళ్లకే మూర్ఛరోగంతో దయనీయంగా, దారుణంగా మరణించాడు నాన్న. అందరూ ఉండి కూడా ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో దిక్కులేని చావులా ఒంటరిగా తను చాలించాడు. అప్పటికి నేనింకా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలోనే ఉన్నాను. తండ్రి చావు తనకొక భయంకరమైన పీడకల. ఆయన గుర్తుకొస్తే చాలు మనసు వికలమై మూగగా రోదిస్తుంది. ఆ రోజంతా దిగులు మేఘాలు కమ్ముకుంటాయి. అంతేకాదు, తండ్రి వయసు వాళ్ళు ఎవరు కనిపించినా హృదయం ఆర్ద్రమైపోతుంది. కృష్ణమూర్తి గురించి మా ఆవిడతో పని మనిషి మల్లమ్మ మాట్లాడుతోంది. ఆ ముసలోడికి మామూలే తల్లి, అలా కళ్ళు గప్పి పిల్లగాడికి గడప దాటి గట్టా ఉరుకుతూనే ఉంటాడు. ఆ కొడుకు కోడలు ఆయన వెంబడి పడి ఎదుగుతూనే ఉంటారు. ఆ మనిషి మనసేటో ఎవరికెరిక. కృష్ణమూర్తి మీద నాకు జాలి రెట్టింపయింది. ఆ రోజు 1వ తేదీ ఇంటిగల ఆయనకి అద్దె డబ్బులు ఇవ్వటానికి లుంగీతో డాబా మెట్లు దిగి కిందకొచ్చాను. ఈ మధ్య డాబా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కృష్ణమూర్తిని ఆసక్తిగా గమనిస్తున్నాను. ఆయన ఎక్కువసార్లు వాలి కుర్చీలో వెనక్కి వాలి ఏదో దీర్ఘాలోచనలో ఉంటాడు, లేదా మంచం మీద ముడుచుకుని పడుకుంటాడు. కృష్ణమూర్తి మాటలు మాత్రం ఎప్పుడూ బయటకు వినపడవు. ఇంటి యజమాని వీరాస్వామికి అద్దె డబ్బులిచ్చి ఆయన ఏదో మాటల్లో పెడితే కుర్చీలో కూర్చున్నాను. ఎన్నడూ లేనిది పక్కవాటాలోంచి కృష్ణమూర్తి స్వరం వినిపించింది. ఆయన గొంతు బిగ్గరగానే వినపడుతోంది. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను రా సీతాపతి, వెళ్ళిపోతాను. ఏమిటి మాట్లాడవు? కృష్ణమూర్తిలో చిరాకు, కోపము ధ్వనిస్తున్నాయి. ఎదురుగా కొడుకు కోడలు ఉన్నట్టున్నారు. వాళ్ళేమీ మాట్లాడడం లేదు. మమ్మల్ని ఇలా ఎంతకాలం విడదీస్తారా మీరు? మేమిద్దరం కలిసి ఉండద్దా? ఈ వయసులో ఒకరికొకరు ఉండాలనుకోవడం తప్ప ఒకే చోట ఇద్దరం బతికే యోగం లేదా మాకు? చెప్పండి. ఆయన గద్దించినట్లుగానే అడుగుతున్నాడు. మొన్ననే కదా నాన్న అన్నయ్య ఇంటికి వెళ్ళాం, 10 రోజులున్నాం. అమ్మ అక్కడే ఉంది కదా, సీతాపతి జవాబు చెప్పాడు. మా పెళ్ళైనప్పటి నుంచి మీ అమ్మ నేను ఎప్పుడైనా విడిగా ఉన్నావురా? మీకు పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టినప్పటి నుంచి వచ్చాయి మాకి పాటలు. కాన్పు వచ్చిందనో, కష్టం వచ్చిందనో, చాకరీకి పనికొస్తుందనో అమ్మని రమ్మండం, అది తగుదనమ్మా అని తయారవడం, దాన్ని తీసుకుపోవడం, నన్నో చోట పడేయడం. ఎంతకాలం రా మాకీ తిప్పలు? కృష్ణమూర్తిలో ఆవేశం, ఆక్రోశం. అమ్మ దగ్గరికి మనం మళ్ళీ వెళ్దాం నాన్న, నేను సెలవు పెట్టుకుంటాను. కళ్ళబుల్లి కబుర్లు చెప్పకురా, నీకు సెలవు కుదరదు నాకు తెలుసు. ఓ పని చెయ్యి, అమ్మనే ఇక్కడికి వచ్చేమను. అన్నయ్యను ట్రైన్ ఎక్కించమని చెప్పు. ఏమంటావు? సరే నాన్న, ఇప్పుడే ఫోన్ చేస్తాను అన్నయ్యకి. కష్టం సుఖం పంచుకోవడానికైనా, మాటామంతి చెప్పుకోవడానికైనా తోడుగా మీ అమ్మ కావాలరా నాకు. సంవత్సరాల తరబడి మేము విడిగానే బతుకుతున్నాం. మీ అమ్మ నా పక్కనుంటే అదో ధైర్యం, తృప్తి. అర్థమవుతోందా? ఈ జీవితం ఇంకా ఎంతకాలమో తెలియదు. మమ్మల్ని ప్రశాంతంగా పోనివ్వండిరా. కృష్ణమూర్తి కళ్ళనీళ్ల పర్యంతం అయినట్టున్నాడు.
గొంతు గాద్గదికమైంది. ఇంటి యజమాని వీరాస్వామి పోర్షన్లో కూర్చుని మాటలన్నీ విన్న నాకు గుండె చెరువైనట్లయింది. కృష్ణమూర్తి ఆంతర్యం అవగతమైంది. ఈ వృద్ధాప్యంలో ఆయన భార్య ఎడబాటుతో బాధపడుతున్నాడు. ఇద్దరు కొడుకులు కూతురు కలిసి బాధ్యతల పరంగానూ అవసరాల నిమిత్తము తల్లిదండ్రులను పంచుకుంటున్నారు. పాపం ముసలివాళ్లు ఇద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి. అయ్యో అనిపించింది. ఆ తర్వాత 4 రోజుల నాడు కాబోలు కృష్ణమూర్తి మళ్లీ కనబడకుండా పోయాడు. పిల్లల్ని స్కూలుకు పంపడానికి బయటకు వచ్చినప్పుడు పిల్లిలా తప్పించుకుపోయాడని కోడలు కామాక్షి గోల పెడుతూ చెప్పింది. సీతాపతి ఊరంతా వెతికినా తండ్రి కనిపించలేదు. ఏ బస్సు ఎక్కాడో, ఏ రైలెక్కి ఏ ఊరు వెళ్ళిపోయాడో అంతుపట్టడం లేదు. కృష్ణమూర్తి కనపడకుండా పోయిన రోజే ఆయన కొడుకు సీతాపతికి నేను సలహా గట్టిగా ఇచ్చాను. మీ అమ్మగారి కోసమే మీ నాన్నగారి బాధ, తపన, ఆరాటమును. ఖచ్చితంగా మీ అన్నయ్య వద్దకి ఆయన వెళ్ళి ఉంటారు. వెళ్ళి చూడండి. అంతేకాదు మీ అమ్మగారిని నాన్నగారిని ఒకే చోట ఉంచే ప్రయత్నం చేయండి. ఇకపై ప్రశాంతంగా వాళ్ళు. నా మాటలు పూర్తి కాలేదు. మా అమ్మగారు 6 నెలల క్రితమే పోయారండి. మా నాన్నగారి కళ్ళ ముందే కర్మకాండ జరిగింది. అయినా అదేమీ గుర్తులేదు ఆయనకి. అంతా మర్చిపోయారు. తాము విడిగానే ఉన్నామని, అమ్మ ఇంకా బతికే ఉందన్న భ్రమలో అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటారు. అవాక్కవడం నా వంతయింది. కృష్ణమూర్తి తన భార్య ఇంకా బతికే ఉందన్న భ్రమలోనే ఉన్నాడా? కృష్ణమూర్తి కనబడకుండా పోయి 1 వారం రోజులైంది, 1 నెల రోజులైంది, 3వ నెల దాటింది, సంవత్సరం నిండిపోయింది. కృష్ణమూర్తి ఎక్కడున్నాడో తెలియలేదు. తప్పిపోయిన ఆయన జాడ దొరకలేదు. బదిలీల భ్రమణంలో గిరగిరా తిరుగుతూ ఈ ఊరు వచ్చి పడిన నాకు మళ్ళీ ఇన్నాళ్లకి 4.5 ఏళ్ల తర్వాత నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఈ టీకుట్టు దగ్గర ఆ పెద్ద ఆయన కృష్ణమూర్తి. ఎక్కడ విశాఖ గాజువాక, ఎక్కడ గూడూరు. ఇన్నేళ్లు ఎక్కడెక్కడ తిరిగాడో, ఎలా ఉన్నాడో, ఏం తిన్నాడో, ఎలా బతికాడో. మతి తప్పిన మనిషి గతి తప్పి తిరగడం అంటే ఇదేనేమో. టీ కొట్టు ఆసామికి డబ్బులు ఇచ్చాను, ఆ పెద్ద ఆయనకి టీ ఇవ్వమని. ఆయన నా వైపు ఆసక్తిగా చూస్తూ టీ అందుకుని ఊదుకుంటూ ఆత్రంగా తాగుతున్నాడు. టీ పూర్తిగా తాగిన తర్వాత, మీరు కృష్ణమూర్తి గారు కదూ అడిగాను. ఆయన అవును కాదు అన్నట్టు తలూపాడు. ఇక్కడున్నారేంటి మళ్ళీ అడిగాను. బెంగుళూరు వెళ్ళాలి, అక్కడ నా భార్య భాగ్యం ఉంది కదా. కృష్ణమూర్తి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. రండి నాతో, మీ భాగ్యం దగ్గరికి నేను తీసుకువెళ్తాను అన్నాడు చెయ్యి అందిస్తూ. ఆయన బుద్ధిగా తలూపి నా చెయ్యి అందుకున్నారు. ఇంతవరకు మీరు ఆ పెద్ద ఆయన కథ విన్నారు. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.